వచ్చారు ఏం చెప్పండి? అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. మా ఇద్దరు పిల్లలకి SMA ప్రాబ్లం ఉంది, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. మా పాప శివసహస్రం, మా బాబు మహావీర్. మా బెల్లంపల్లి మంచిర్యాల డిస్ట్రిక్ట్. మా ఇద్దరు పిల్లలు లేస్తే కూర్చోడానికి ఇద్దరు పిల్లలకి కొంచెం సమస్య పెద్దది. ఇద్దరికి కలిపి ఒక్కడికి కలిపి 16 కోట్ల ఇంజెక్షన్ అన్నారు, ఇద్దరికి కలిపి 32 కోట్లు అన్నారు. అందులో ఇద్దరిట్లలో ఒక్కరైనా సేఫ్ జోన్లు ఉండాలని మా బాధ అంతా. ఇప్పటి వరకు చేసే ప్రయత్నాలు. మీరు ఏడండి? ఎక్కడ మీరు? ఎక్కడ? బెల్లంపల్లి. బెల్లంపల్లి తెలంగాణనా? ఏ డిస్టిక్ అది? మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల డిస్టిక్. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మరి ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా మీకు సహాయం? ఇంకేం రాలేదు. చాలా తిరిగాం కానీ ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. 2021 నుంచి తిరుగుతున్నాం మేము. కానీ గవర్నమెంట్ దాకా పోయి మా పిల్లలు ఇద్దరిట్లలో ఒక్కరికన్నా ట్రీట్మెంట్ అందియాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఏం చేస్తారమ్మా? మీరు ఏం చేస్తారు? నేను ఏం లేదు, హౌస్ వైఫ్. పిల్లల్ని సారం చేస్తే ప్రైవేట్ ఎంప్లాయ్. మరి మీ బంధువులు కానీ మీ సహకారం అది ఎవరికన్నా ఉందా? బంధువుల సహకారం, మీ బంధువుల సహకారం కానీ మీ ఊరు కానీ అందింది. మా చుట్టాలు చేశారు, కొంచెం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు, ప్రజలు హెల్ప్ చేస్తున్నారు ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే. కానీ గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు మాకు ముందుకు రాలే. మాకు ఏ సహాయం? మరి గవర్నమెంట్ కానీ తెలియపరిచారండి మీరు? చెప్పాను. గవర్నమెంట్ తెలియపరిచారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము. చెప్తారు కానీ మీ స్థానిక ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు, అక్కడ ఆయన నుంచి ఏమన్నా సహాయం? ఇంకా ఆయన నుంచి ఏం సహాయం అందలేదు. సీఎంని కల్పించారు అన్నారు, సీఎంని కల్పించారు, ఫోటోలు దిగారు మాతోటి. ఇక అంటే చేస్తా అని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు అయితే ఏ సహకారం అయితే అందలే. చెప్పండి. సో అయితే వీళ్ళది బెల్లంపల్లి గ్రామం అండి, వీళ్ళది మంచిర్యాల డిస్టిక్. ఇప్పుడు పునర్విక అనే అమ్మాయికి ఎలా ఓకే అయిందండి. అయితే సేమ్ అదో వ్యాధితో ఉన్నటువంటి వీళ్ళు తన సహస్ర ప్లస్ మహావీరు నుకుట్రా సహస్ర మహావీర్ వీళ్ళిద్దరికీ కూడా సేమ్ అదే SMA అని టైప్ 2 వీళ్ళిద్దరికీ కూడా చెరుకు 16 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే పునర్వికకి ఎలాగైతే స్పందించారో ప్రభుత్వం, మాకు స్థానిక ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు కూడా తెలియపరిచారు. వాళ్ళు సీఎం గారి దగ్గరికి కలిసి ఫోటోలు అన్నీ తీశారు. మీరు ఎవరండి? మీరెవరు? మాది గణపవరం గ్రామం. వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు నేను ఒకనండి. అంతే, మీరు తెలంగాణ కాదండి. మీరు మంచి మనసుతో వాళ్ళకి సహాయం చేస్తే ప్రయత్నిస్తున్నారు, సహాయం చేయాలని చెప్పేసి మా కోరిక అండి. అయితే ప్రభుత్వం ఎలాగైతే పునర్వికకి ఎలాగైతే సహకరించిందో వీళ్ళకి కూడా అలాగే సహకరించి వీళ్ళకి వచ్చిన వ్యాధి కూడా నయం చేసి శుభ్రంగా పునర్వికతో పాటు వీళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనలాంటి ప్రజలందరూ కూడా వీళ్ళకి ఎంతో సహాయం చేయాలని చెప్పి. మీరు ఎక్కడండి? మీరు సహాయం చేసింది ఎక్కడ? కాదు, ఆంధ్రాలో కలెక్ట్ చేశారా డబ్బు? మాది గణపవరం. మేము గణపవరం అంటే సరిపల్లి, భువనపల్లి 3 గ్రామాల నుంచి సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు మాకు డొనేట్ చేశారు. 3 గ్రామాల నుంచి? 3 గ్రామాల నుంచి మేము కలెక్ట్ చేస్తే ఒక 5 లక్షల రూపాయలు డొనేట్ చేయండి. అందులో ఒక 2 లక్షల రూపాయలు ఈ రోజు వీళ్ళకి ఇవ్వడం జరిగింది, మొత్తం మా టీం అంతా తరపు. అండ్ మరి అలాగే ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళు కూడా మరి స్పందించి వీళ్ళకి కూడా కొద్దిగా శుభ్రంగా అన్ని చూసుకుని చేస్తే వీళ్ళకి కూడా బాగుంటుందని చెప్పేసి ఈరోజు మన గణపవరం గ్రామం తీసుకొచ్చి వీళ్ళకి మా ఇక గణపవరం, భువనపల్లి, సరిపల్లి, గణపవరం తోట కలిపి డొనేట్ కలెక్ట్ చేసిన అమౌంట్లో ఒక 2 లక్షల రూపాయలు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్.